హే గాయ్స్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంటి ముందు ముగ్గు చూపిస్తుందండి. ఏంటి స్పెషల్ ఈరోజు అనుకుంటున్నారా? అదే అండి, అక్షయ తృతీయ వ్లాగ్ అనమాట ఇది. సో అక్షయ తృతీయ రోజు అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటాం కదా, లక్ష్మీదేవికి. సో అందుకే ఈరోజు మంచిగా అష్టదళ పద్మం ముగ్గేసేసాను అనమాట. చాలా బాగుంది కదా ముగ్గు. మీరు కూడా చెప్పేయండి, నేను చెప్పుకోవడమే కాదు. సో ఇక్కడ నెక్స్ట్ నేను రెడీ అయిపోయి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను ఆ రోజు శారీ కట్టుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా? అండ్ అక్షయ తృతీయ రోజు ఏదైనా కొంటే అది అక్షయంగా పెరుగుతూనే వస్తుంది, లేదా ఏదైనా దానం చేసినా చాలా మంచిది. ఓన్లీ గోల్డ్ కొనాలనే ఏం లేదు, ఓకేనా? అండ్ నేను ఈరోజు మంచిగా ఈ శారీ కలంకారీ శారీ అనమాట, ఇది కట్టుకున్నాను. మా మదర్ అండ్ నేను సేమ్ తీసుకున్నాం అనమాట. ట్విన్నింగ్ వీడియో సూన్ వస్తుంది, వెయిట్ ఫర్ దట్. అండ్ నా కూతురు, నేను, నా కొడుకు కలిసి మంచి మంచి ఫన్నీ రీల్స్ అనేవి చేస్తున్నాం. అవన్నీ మీరు చూడాలి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాల్సిందే. సో ఈ రీల్ కూడా ఇన్స్టాగ్రామ్ కోసం చేసింది అనమాట. ఒకసారి వెళ్ళి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్, డూ ఫాలో దేర్ గాయ్స్, ఓకేనా? అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా అమ్మ పునుగులు వేస్తానని చెప్పేసి దోసపిండితో ట్రై చేసింది అనమాట. దోసపిండి కొంచెం లూజ్గా ఉండేసరికి అలా అప్పచ్చులాగా వచ్చాయి అనమాట పునుగులు. అది నా కొడుకు నేను అక్కడ డిస్కస్ చేస్తున్నాం, వాడికి ఏం అర్థం కాలేదు కాబట్టి కెమెరా వైపు చూసి నవ్వుతున్నారు. నెక్స్ట్ మా ఫాదర్ మా హోమ్ టౌన్కి స్టార్ట్ అయిపోయారు అనమాట. ఆ వీడియో క్లిప్పింగ్ అండ్ ఇవన్నీ ఒక్క రోజువే కాదు, నేను కొన్ని డేస్వి అలా కలిపి బ్లాగ్ లాగా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఒకే రోజు నాకేం అంత కంటెంట్ దొరకదు అనమాట. సో మెయిన్గా పిల్లల దగ్గరికి బయటకు వెళ్ళాను కాబట్టి. అండ్ నా కూతురికి బాగా అలవాటైపోయింది, తాత ఊరికి వెళ్తున్నానంటే ఓకే బాయ్ అంటుంది, కానీ నా కొడుకు స్టార్ట్ చేశాడనమాట. సో అది. అండ్ మా ఫాదర్ వాళ్ళు అలా వెళ్ళిపోయారా, ఇక్కడ మామూలుగా స్టార్ట్ అవ్వలేదు. ఫుల్ గాలి, ఉరుములు, మెరుపులు, వర్షం. నా కూతురు ఏదో చిప్స్ అడిగింది, సర్లే మళ్ళీ ఏడుస్తుందేమో వాళ్ళ నాన్న వెళ్ళాడని చెప్పేసి నేను మళ్ళీ చిప్స్ కొనిచ్చాను అనమాట. బ్యాడ్ ఫర్ కిడ్స్ హెల్త్ అండ్ మనకు కూడా, బట్ సమ్టైమ్స్ అసలు తప్పదు, ఇంకేం చేయలేమన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే, ఆ డే అయితే అసలు కాదండి, ఓకేనా? సో నెక్స్ట్ డే ఇక్కడైతే ఉప్పు శనగలు, మీరు ఏమంటారో తెలియదు, మేమైతే ఉప్పు శనగలు అంటాం. శనగలను కొంచెం బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో మిక్స్ చేసేసి ఆ సాల్ట్ వాటర్ చల్లితే ఉప్పు శనగలు అనేవి రెడీ అయిపోతాయి. సూపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, చాలా మంచిది ఎదిగే పిల్లలకు కానీ మామూలుగా మనం తినడానికి కూడా. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఆకలి అనేది వేయదన్నమాట. డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ట్రై దిస్ గైస్, ఓకే? అండ్ మా హస్బెండ్కి 2 చాయిసెస్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ పిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఆయన పిక్ చేయకపోయినా ఎగ్ ఫ్రైడ్ రైసే చేసేదాన్ని, ఎందుకంటే ఇంట్లో చికెన్ లేదు కాబట్టి. సో అదే అనమాట. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీ అండ్ కొద్దిగా కర్రీ లీవ్స్ తీసుకున్నాను. రైస్ వచ్చేసి కొంచెం పొడి పొడిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆరబెట్టేస్తే ఇంకా పొడిగా అయిపోయి మనం తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అండ్ నెక్స్ట్ ఎగ్ వేసేసాను అనమాట. ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసుకుంటే మంచిగా నెక్స్ట్ అవన్నీ వేసుకొని క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్ని ఇలా ఆయిల్ వేసేసి ఒక 2 minutes కదపకుండా అలానే ఉంచేసి నెక్స్ట్ ఇలా చేసేస్తే ఎగ్ వచ్చేసి ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఎగ్లో ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలానే చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం కలిపేసి నెక్స్ట్ ఇంకా దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి, ఓకేనా? అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేయడం వల్ల ఏంటి అంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది, లేకపోతే అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్ వేసాం కదా అంటారా, ఫ్రైడ్ రైస్ కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుందండి. సో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఎలా ప్రిపేర్ చేస్తాను ఈసారి వీడియో అప్లోడ్ చేస్తానులేండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాను అనమాట. ధనియా పౌడర్ నేను ఎలా
ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను అని చెప్పాను. అది ఏముంది దాంట్లో స్పెషల్ నార్మలే కదా అనుకున్నారు. లేదండి, నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి దాంట్లో మిక్స్ చేస్తాను. సో మనం వేరే చికెన్ చేసేటప్పుడు అండ్ మంచిగా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో నా వీడియో కూడా పోస్ట్ చేస్తానులేండి, ఓకేనా. అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా చేసేసామనుకోండి, అప్పుడు మంచిగా తయారవుతుంది అనమాట. స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పడుతుంది. మీడియం లోలో కాకుండా హై ఫ్లేమ్ పెట్టేయండి, ఓకేనా. ఒక 2-3 మినిట్స్ అంతే. ఇంకా తీసేసి మనము వేడివేడిగా ఫ్రైడ్ రైస్ని లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ఆయనకి ఇచ్చేసేద్దాం రండి. ఆయన రియాక్షన్ ఏంటో మీరే చూసేయండి. చాలా మంచిగా ఉందని చెప్పాడు. తనకి ఇలా స్పెషల్గా కర్రీ రైస్ సపరేట్ కాకుండా ఇలా రైసెస్ ఇష్టం, లైక్ క్యారెట్ రైస్, పులిహోర అండ్ నెక్స్ట్ ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అనమాట. సో బాగుందని చెప్పాడు. నిజంగానే నేను కూడా తిన్నాను, చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.